గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మై మార్నింగ్ రొటీన్. నేను మార్నింగ్ లేవగానే చేసే పని ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. అలా అలవాటైపోయింది. నేనైతే ముందు రోజు నైటే అంట్లు తోమేసి పెట్టుకుంటాను, మార్నింగ్ తొందరగా పని అయిపోతుందని. ఆ రోజు కొంచెం కోల్డ్ అయింది, అందుకే చేయాలా పెట్టుకుంటున్నాను. లేవగానే పని అయితే స్టార్ట్ చేయను, కాసేపు అలా బయటకు వచ్చి అంతా చూస్తాను. ఆ రోజైతే మస్తు చలి ఉంది. రోజు లేవగానే కనకదుర్గమ్మ టెంపుల్ చూడటం అలవాటైపోయింది. మా ఆయనకి లేవగానే ఒకటే ఒక పని, ఫోన్ చూడడం. ఇంకా మది అయితే లేవలేదు, ఒక్కొక్కసారి నేను లేవక ముందే లేస్తుంది. నేను డైలీ లేచే టైం అయితే 6:30. చాలా ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి 7కి లేస్తా. టిఫిన్ లేని రోజు 7కి లేస్తా. టిఫిన్ ఉంటే మాత్రం తొందరగా లేస్తాను. నైటే అంట్లు కడిగేసుకుంటా కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని కర్రీ వండుకుంటాను. లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే వేణు ఆఫీస్ నాన్ లోకల్ కదా, మిర్యాల కూడా కాబట్టి టిఫిన్ మార్నింగే చేస్తాను, లంచ్ కూడా మార్నింగే చేసి బాక్స్ పెట్టేస్తాను తనకి. టిఫిన్ లంచ్ ఒకేసారి చేయడం కొంచెం ఇబ్బందే, బట్ తప్పదు, చేయాల్సిందే. ఇంకా పాప వేణు కూడా హెల్ప్ చేస్తాడు నాకు, వెజిటేబుల్స్ కట్ చేస్తాడు. ఆ రోజు మాత్రం నేనే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వీడియో కోసం. ఆ రోజు అయితే బెండకాయ కర్రీ మాది. 6:30కి లేస్తే 9:30 వరకు కొంచెం కూడా గ్యాప్ ఉంటుంది నాకు, అసలు కంటిన్యూగా పనే ఉంటుంది. మా పుట్టిదానికి లేవగానే ఫస్ట్ అయితే ఏదో ఒకటి ఇవ్వాలి తినడానికి. బిస్కెట్స్ ఇస్తాను, సిరప్ డబ్బా వేసుకొని వచ్చింది ఇక్కడ నుంచో. ఒక సైడ్ పల్లీలు వేయించుకుంటున్నాను చట్నీ కోసము, ఇంకో సైడ్ కర్రీ చేసుకుంటాను. ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది దేవుడు 4 చేతులు ఇచ్చుంటే బాగుండు అని, టకటక చేసుకోవచ్చు కదా పనులు అనిపిస్తుంది. కర్రీ వండేసుకొని చట్నీ చేసేసుకొని ఇంకా రైస్ కడిగేసి పెట్టేస్తే సగం పని అయిపోతుంది నాకు. 7:30కి మాకు పాలు వస్తాయి. స్టవ్ ఖాళీ అయితే ఇంకో సైడు పాలు పెట్టుకుంటాను. ఇంటి దగ్గరే ఉంటున్నావు, ఖాళీగా ఉంటున్నావు, తిని కూర్చుంటున్నావు అనే వాళ్ళకి ఈ వీడియో అంకితం. చిన్నప్పుడు మా అమ్మ అన్ని పనులు చేసి పెట్టి వండి పెట్టి తిని కూర్చుంటే నాకు తెలియలేదు అమ్మలకి ఇంత పని ఉంటుందా, ఇంత కష్టంగా ఉంటుందా అని. నాకు పెళ్ళై నేను అమ్మాయాకే తెలిసింది ఇంత పని ఉంటుందా అని. నాకైతే టిఫిన్ వేడిగా తినడానికి కూడా టైం ఉండదు. మార్నింగ్ రొటీన్ అనగానే అఫీషియల్గా అయితే అస్సలు ఊహించుకోకండి. మన మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఎవరికైనా ఇవే పనులు ఉంటాయి. నా మార్నింగ్ రొటీన్లో నాకు ఎంత పని ఉంటుందో మీకు చూపించాలని ఈ వీడియో రికార్డ్ చేశాను. బెండకాయ కర్రీలో డైరెక్ట్గా వాటర్ అయితే పోయకూడదు, ఇలా ప్లేట్లో వాటర్ పెట్టి ఆవిరితో ఉడికించాలి. ఎందుకంటే బెండకాయ బంకగా ఉంటుంది కాబట్టి. చట్నీ కంప్లీట్ అయిపోయింది, వేణు కోసం టీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మా ఆయన మా పాప బాదం పప్పు కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళు చేసే పని ఇది ఒక్కటే, బాదం పప్పు తినడమే డైలీ మార్నింగ్. మా ఆయన ఎక్స్ప్రెషన్, అమ్మో ఇది పొద్దునే స్టార్ట్ చేసింది వీడియోలు. కర్రీ చేయడం, చట్నీ చేయడం, రైస్ వండడం, ఈ 3 పనులు అయిపోతే నేను బ్రష్ చేస్తాను. బ్రష్ ముందే చేస్తే నాకు టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది, కొంచెం ఎక్కువసేపు చేస్తాను నేను. సో ఈ 3 అయిపోయాక బ్రష్ చేసి తర్వాత ఏదైనా తాగి బాదం పప్పు ఉంటే బాదం పప్పు తినేసి టిఫిన్ స్టార్ట్ చేస్తాను. ఒక్కోసారి నైట్ బాదం పప్పు నానబెట్టడం మర్చిపోతాను, దానికోసం అలారం కూడా పెట్టుకున్నాను మర్చిపోకుండా. ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి టీ అయితే మానేశాను, డాక్టర్ మానేయమని చెప్పారు. బ్రష్ చేయగానే వేడి వాటర్ లేదా అల్లం వాటర్, పాలు ఏదో ఒకటి తాగుతాను. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కదా టీ తాగడం, సడన్గా మానేయాలంటే కొంచెం కష్టంగా ఉండే, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఓన్లీ వేణు వరకే పెడతాను టీ. ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ. నేను దోశలకి నానబోసుకునేటప్పుడే అందులో కొంచెం మెంతులు వేసి నానబోస్తాను. ఎందుకు అంటే మనకి దోశలు తిన్నాక నిద్ర వస్తుంది కదా, అలా నిద్ర రాకుండా ఉండడానికి ఈ మెంతులు యూజ్ అవుతాయి. అండ్ మిక్సీ పట్టుకునేటప్పుడు నేను కొంచెం అన్నం వేసుకుంటూ మిక్సీ పడతాను, బాగా పొంగుతుంది దోశ. నాకైతే ఇడ్లీ అస్సలు నచ్చదు, దోశలు అంటే చాలా ఇష్టము. బట్ దోశలు చేయాలంటే ఎక్కువసేపు నిలబడి చేయాలి. అదే ఇడ్లీ అనుకో ఒకసారి గ్యాస్ మీద పెట్టి మన పని మనం చేసుకోవచ్చు. బట్ ఇడ్లీకి అంట్లు ఎక్కువగా ఉంటాయి. మా ఆయనకి వేడి దోశలు రెడీ. అండ్ మా పుట్టిదాన్ని కూడా ఒకటి వేసిస్తాను, బట్ అది తినదు, మొత్తం తుంచి పడేస్తుంది. నెక్స్ట్ వేణు తినేలోపు తనకు బాక్స్ పెట్టి రెడీగా ఉంచుతాను. తను వెళ్ళాక కూడా చాలా పని ఉంటుంది నాకు. వేణు 9కి బయలుదేరుతాడు. తను వెళ్ళేటప్పుడు ఇలా గోడ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తాను, తను వెళ్ళిన దాకా అక్కడే ఉంటాను. వేణు వెళ్ళాక వాషింగ్ మిషన్ స్టార్ట్. డైలీ వేయను వాషింగ్ మిషన్, డే బై డే వేస్తాను. ఎందుకంటే మా ముగ్గురి కాబట్టి చాలా ఉంటాయి. దియ్య కూడా అందులోనే ఇస్తాను. ఇంతకుముందు అయితే దియ్య సపరేట్గా ఉతికేది, ఇప్పుడు టైం ఉండట్లేదు, సో అందులోనే వేస్తున్నాను తనవి. వాషింగ్ మిషన్ ఉంది కదా ఏం పని ఉండదు అనుకుంటాము, బట్ అందులో బట్టలు వేయడం, మళ్ళీ తీసి 3 days బట్టలు ఆరేయడం, ఇదంతా పెద్ద పని. మళ్ళీ 3 days బట్టలు ముడత పెట్టాలి కూడా. మా ఇంటి దగ్గర కోతులు చాలా ఉంటాయి. ఇలా బయట పని చేసుకోవడం కొంచెం ఇబ్బంది పాపతో. నేను పని చేస్తున్నప్పుడు కోతులు ఎక్కడ వస్తాయని భయం అవుతుంది. సో ఎప్పుడు డోర్ వేసుకొని ఉంటాము ఇంకా నేను దియా. ఫీవర్ రాకముందు దియకు తినిపించాక 10కి అలా తినేదాన్ని నేను, టిఫిన్ అంతా చల్లగా అయిపోయాక. బట్ ఇప్పుడు ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది, సో ఎర్లీగానే తింటున్నాను. దియకి తినిపించే ముందే నేను తింటున్నాను. దియకి తినిపించేటప్పుడు ఖచ్చితంగా రైమ్స్ పెట్టాల్సిందే, అవి పెడితేనే తింటాను.
అవి చూస్తూ గంట సేపు తింటుంది. ఆ గంట సేపు చాలా స్ట్రగుల్ ఉంటుంది నాకైతే. ఈ రైమ్స్ అలవాటు చేసింది మా గీత. అది గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని కొట్టాలనిపిస్తుంది. దియేకి మేము ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫినే పెడతాను. ఇడ్లీ అయితే పాలల్లో పెడతాను, దోశ అయినా పాలల్లో కాసేపు నానబెట్టి పెడతాను. ఓట్స్, చాకోస్, అప్పుడప్పుడు ఉప్మా ఇవన్నీ పెడతాను మార్నింగ్. ఇక్కడ నేను ఒక దగ్గర నుంచి ఊక్కుంటూ అన్ని చదువుకుంటూ వస్తుంటే మళ్ళీ ఆ బొమ్మలన్నీ తీసి ఆ బాస్కెట్ మొత్తం కింద కుమ్మరిచ్చింది. తను నిద్రపోకుండా ఆడుకుంటున్న టైం అంతా ఇలానే చేస్తుంది. ఇల్లు ఎంత గలీజ్గా చేస్తుంది అంటే చదువుకోలేక చేస్తున్నా. తనకి బాస్కెట్ నిండా ఉన్నాయి బొమ్మలు, వాటితో ఒక్కదాంతో ఆడుకోదు. అవన్నీ కింద పడేసి కిచెన్లో నుంచి గిన్నెలు తెచ్చుకొని వాటితో ఆడుకుంటుంది. ఇదండి నా మార్నింగ్ రొటీన్. ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళ ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటున్నారా? మా ఆయన అయితే నన్ను ఏ రోజు ఈ మాట అన్నాడు, ఇంకా నన్ను అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తాడు. మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, ఖాళీగా ఉంటున్నాం అని మాత్రం అనకండి. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.